ఈ కాంగ్రెస్ వల్ల గోసేందో అర్థం కావట్లేదు. ఈ బీసీ రిజర్వేషన్ల పైన బీసీలను ఆగం చేసుడు తప్ప ఏం లేదని నిన్ననే మనం మాట్లాడుకున్నాం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇంకోసారి ఢిల్లీ పోతా ఉన్నాడు. ఇప్పటికే హాఫ్ సెంచరీ కొట్టిండ్రు నాయన, దగ్గర దగ్గర 50 సార్ల కోహ్లీ కొట్టినట్టుగా హాఫ్ సెంచరీ కొట్టిండు ఢిల్లీకి పోవుట్లా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉన్నాడు. డబ్బు లేదనే చెప్తుండు, ఖజానా ఖాళీ అయింది అంటుండు, కేసీఆర్ అప్పు చేసిండు అంటుండు. మరి 50 సార్లు ఢిల్లీకి పోవడానికి పైసలు యాడ్ నుంచి వస్తున్నాయి, యాడ్ నుంచి వస్తున్నాయి. ఇదొక్కటి తెలంగాణ సమాజం ఆలోచించాలి. అయితే వీళ్ళ ముచ్చట చూసుకోవచ్చు మిత్రులారా. వీళ్ళు మళ్ళీ బీసీ రిజర్వేషన్ల పైన నిన్నేదో మాట్లాడారట. వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టి నిర్ణయాలు తీసుకున్నారట. మరి నిర్ణయాలు ఫలించలేదో, ఎవరు ఒప్పుకోలేదో ఏందో విడ్డూరం. కానీ వీళ్ళ లొల్లేందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 42% బీసీ కోటా కోసం చలో ఢిల్లీకి అనుకున్నా నేను. చలో ఢిల్లీకి గల్లీలో కొట్లాట, సందుల్లో సడేమియా. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో హస్తినా వేదికగా పోరాడాలని కేబినెట్ భేటీలో నిర్ణయం. వాళ్ళు మిమ్మల్ని దేకర నాయనా అని ఎన్నిసార్లు తలముత్తుకున్నా కూడా వీళ్ళు ప్రజల్ని ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రజల్ని ఎందుకు బద్నాం చేస్తున్నారో అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రజల్ని పరిపాలించే సాధన కాక ఢిల్లీకి పారిపోవడం ఏందో, వీళ్ళ విచిత్రం ఏందో, వీళ్ళ అంతరార్థం ఏంటో, వీళ్ళ పరమార్థం ఏంటో ఎవ్వరికీ ఎరగడం లేదు. మరి వీళ్ళకు ఈ బీసీ రిజర్వేషన్ల గురించి ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? గతంలో ఈయనే ఒక మీడియా ఛానల్లో బీసీ రిజర్వేషన్ల గురించి ఎవరైనా అడిగితే ఫస్ట్ మొదలు అతను జైల్లో పెట్టండి, జైల్లో పెట్టి ఆయన మీద లేనిపోని కేసులు వేయండి, డిగ్రీలు పెట్టాడు కొట్టాడని చెప్పిన ఈ మనిషే మరి ఈరోజు బీసీ రిజర్వేషన్ల గురించి ఈయననే కొట్లాడుతుండు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నేను బీసీకి వ్యతిరేకిని కాదు, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకిని కాదు, అది రాదు, అది వాళ్ళు ఆమోదించరు, ఈయనకు కూడా తెలుసు. మరి ఎందుకు డ్రామాలు చేస్తారో అర్థం కావట్లేదు. ఇక్కడ 5న పార్లమెంట్లో వాయిదా తీర్మానం, 6న జంతర్ మంతర్ దగ్గర ధర్నా, బిల్లులు ఆర్డినెన్స్ ఆమోదం కోసం 7న రాష్ట్రపతికి వినతి పత్రం అందజేద్దాం. రాష్ట్రపతిని కలవనున్న సీఎం, మంత్రుల సహా 200 మంది బీసీ ప్రతినిధులు. 5వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రవాణా శాఖ అంతరాష్ట్ర చెక్ పోస్టుల రద్దుకు కేబినెట్ ఓకే. కోర్ తెలంగాణ అర్బన్ సిటీతో పాటు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు నిర్ణయం. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రుల పొన్నం, వాకటి శ్రీహరి, కొండా సురేఖ. బీసీలకు కేసీఆర్ తీరని ద్రోహం చేసిండు. పొన్నం ప్రభాకర్ బిల్లులు ఆమోదానికి బీజేపీ, బీసీ ఎంపీలు కూడా కలిసి రావాలని వీళ్ళు సూచన చేసిరట. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారబ్బా నాకు అర్థం కాదు. వీళ్ళు పదే ఢిల్లీకి పోతా ఉన్నారు. మరి చేసి తీసుకొచ్చింది ఏంది? తీసుకొచ్చుడేం లేదు, వీళ్ళు చేసుకొచ్చేది ఏం లేదు. నిజానికి మీరే చూడండి, ఏ రోజైనా వీళ్ళు రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకునే ప్రయత్నాలు చేయాలి, రాష్ట్ర ప్రజల సమస్యల్ని పట్టించుకునే ప్రయత్నాలు చేయాలి. ఏ విద్యార్థుల కోసము ఢిల్లీ పోలా, ఏ నిరుద్యోగుల కోసం ఢిల్లీకి పోలా, ఏ విషయం పైన వీళ్ళు ఢిల్లీకి పోలా, తెలంగాణ ప్రయోజనాల కోసం అసలే ఢిల్లీకి పోలా. వీళ్ళ సొంత ప్రయోజనాలు, వీళ్ళు ఆడుతున్న డ్రామాలు అన్నీ చూస్తుంటే విడ్డూరంగా అనిపిస్తూ ఉంది. ఈ నెల ఎట్లా గడపాలి? స్టార్టింగ్ నెల అయితే గెలిచిన సందర్భాల్లో కేసీఆర్ గారు పుట్లకు గుట్లకు రైతు బంద్ వేసిండు అని కూడా చెప్పిండు. అదో నెల అట్లా దాటిచ్చిండు. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిందని సంవత్సరం పాటు డప్పుల మూత మోగిచ్చిండు. రైతన్నలు ప్రజలందరూ మర్చిపోయి కాళేశ్వరం మీదనే ఆలోచించడం మొదలుపెట్టిర్రు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ నుడు, సంసారాల ఫోన్ ట్యాపింగ్ నుడు అనుకుంటూ దాన్ని ఒక 6 నెలలు ఆ విధంగా అట్లా గడిపించారు. తర్వాత రుణమాఫీ, మళ్ళీ రైతు బంధు, మళ్ళీ ఎలక్షన్ల పేరుతోటి అన్నీ ఒకదాని వెనకాల ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ మిత్రులారా మీరు చూసుకోవచ్చు, విచిత్రం విడ్డూరం ఏంటంటే రాష్ట్రం మొత్తం ఆగమైనా కూడా ఏ రోజు కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవాలా. మళ్ళీ బనకచెర్ల కోసం వరుసగా ఢిల్లీ కురికిండు. మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కడి కూడా వెళ్తారు. ఎందుకు పోతున్నారు? మరి కేంద్ర నిధుల కోసము ఏపీలో ఉన్న ఎంపీలు కసరత్తు చేసి 11,000 కోట్ల రూపాయలు ఏపీ వాళ్ళు తీసుకెళ్ళిన మెట్రో డెవలప్మెంట్ కోసమని. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఇన్నొద్దండు అన్నొద్దండు, ఈడ కాంగ్రెస్ ఎంపీలు, ఈడ బీజేపీ ఎంపీలు, ఈడ 8 ఈడ 8. వీళ్ళు గడ్డి పీకి కూడా తీసుకురాలి ఢిల్లీ నుంచి. ఇండియా గేట్ దగ్గర ఏదైతే పచ్చగడ్డి పెంచుతారో ఆ గడ్డిని కూడా పీక్కొని తీసుకురాలేదు. అంత ఘోరంగా వీళ్ళు చేస్తూ ఉన్న తీరు. నిధులతోటి వాళ్ళేమో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళటి పోతూ ఉంటే మనోళ్ళు మాత్రం జల్సా చేయడానికి, పరిపాలనను తప్పించుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి, ఆగం చేయడానికి వీళ్ళు మాత్రము ఢిల్లీకి పదే పోతూ ఉన్నారు. హాఫ్ సెంచరీ మించి కొట్టి వీళ్ళు దండాలు కొడుతూ ఉన్నారంటే ఎంత ఘోరంగా ఉంది వీళ్ళ వ్యవహారము. ప్రజా సొమ్ముని విచ్చలవిడిగా ఆగం చేస్తూ ఉన్నారు, దందా చేస్తూ ఉన్నారు.
రాష్ట్రాన్ని సర్వముంచే ప్రయత్నంలో ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని చూస్తే నవ్వనిపిస్తూ ఉంది. దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి. ఈ బీసీ రిజర్వేషన్లు కాదు, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించదు, చట్ట సవరణ కాదు, అవన్నీ కాని పని. ఇది రేవంత్ రెడ్డికి తెలుసు, కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసు. కానీ కాలక్షేపం చేయాలి, ఒక నెల గడపాలి, ఇంకో 2 నెలలు గడపాలి. స్థానిక ఎన్నికలు పొడిగించుకుంటా పోయి ఇలా బతుకులకు స్థానిక ఎన్నికలు పెట్టరు. వీళ్ళకి దమ్మే లేదు, వీళ్ళకంతా లేదబ్బా. వీళ్ళకి అంత దమ్మే ఉండుంటే 6 రోజులు ఎప్పుడే స్థానిక ఎన్నికలు పెట్టేటోళ్ళు. సోషల్ మీడియాకి డస్ట్ భయపడతా ఉండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాకి గజ్జున వణుకుతుండు, మామూలు భయం కాదు, వేరే రకంగా వేరే లెవెల్గా ఆయన భయపడతా ఉండు. ఢిల్లీకి పదే పోవడానికి మన అత్తారిల్లా, అది అత్తారిల్లు కానీ సంవత్సరానికి ఒకసారి ఆయన పోతారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊ అంటే ఢిల్లీకి, ఆ అంటే ఢిల్లీకి, ఏడంటే ఢిల్లీకే పోతా ఉన్నాడు. ఈ చిత్రం కాకపోతే